అయితే గురుగారు సంవత్సరంలో నవరాత్రులు ఏ రోజులను జరుపుకుంటారంటారు? సంవత్సరంలో నవరాత్రులు వచ్చేసి 4 నవరాత్రులమ్మ. వసంత ఋతువులో మనకు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు జరిగేటువంటివి లలితా నవరాత్రులు. అప్పుడే మనకు రాముల వారికి కూడా నవరాత్రులు చేస్తాం. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు అని చేస్తాం. ఇవి గుప్త నవరాత్రులు. తర్వాత ఆశ్వీజ మాసంలో పాడ్యం నుంచి ఆశ్వీజ మాసంలో నవమి వరకు విజయదశమితో పురస్కరించుకొని, మహర్నవమి తర్వాత విజయదశమితో పురస్కరించుకొని శ్రీదేవి నవరాత్రులు అని చేస్తాం. అదేవిధంగా శివరాత్రికి ముందుగా మాఘ నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రులు అంటే ఈ మాఘగుప్త నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులు అని చేస్తాం. వెరసి మనకు వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు. ఈ 4 కూడా పరమ సాత్వికంగా నిదానంగా ఏ ఆర్భాటము లేకుండా చేసేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. వసంత ఋతువులో రాముల వారికి చేస్తారు, లలితాదేవికి కూడా చేస్తారు సాంప్రదాయానుసారంగా. తర్వాత గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఇది రహస్యంగా రాత్రి కాలంలో 12 గంటల సమయం దాటిన తర్వాత చేసేది. కాలక్రమంలో మనం సాయంత్రం కనీసం 6 దాటిన తర్వాత, అంటే పగటి కాలంలో అర్చనాధికములు ఉండవు, రాత్రి కాలంలోనే ఉంటాయి వీటికి. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి కేవలం రాత్రి నిశికాలంలోనే వారాహీదేవికి ఆ యొక్క ఉపాసనా క్రమం, నవరాత్రి విధి విధానం ఉంటుంది. ఇది ఆషాఢ మాసంలో చేసేది. తర్వాత శ్రీదేవి నవరాత్రులు. ఇది నవరాత్రులు అంటేనే రాత్రికాలం అన్నాం కాబట్టి దేవీ నవరాత్రులు కూడా పగలు ఏదో సాధారణంగా పూజ చేసుకున్నా కూడా రాత్రికాలంలో విశేషంగా దానికి కుంకుమార్చనలు కానీ, ఆ యొక్క దేవి వైభవం కోసం కానీ ఒక్కో రోజు ఒక్కో అలంకారం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు గాయత్రి అని, మూడవ రోజు కాత్యాయని అని, 4వ రోజు అమ్మవారు అని, అన్నపూర్ణ అని, 5వ రోజు మహాలక్ష్మి అని, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది దేవీ నవరాత్రులు. ఇది అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా చేసేటువంటి అతిపెద్ద ఉత్సవాలు శ్రీదేవి నవరాత్రులు, దసరా నవరాత్రులు. అదేవిధంగా మాఘ నవరాత్రులు. ఇప్పుడు వచ్చేటువంటి మాఘం మనకు రాబోయేటువంటిది మాఘగుప్త నవరాత్రులు. ఇది కూడా రహస్యంగా చేసేటువంటిదే. ఒక శ్యామలా నవరాత్రులు మాత్రం పగటి పూట ఎంత విశేషంగా చేస్తామో రాత్రిపూట కూడా అంతే విశేషంగా చేస్తాము. ఇట్లా ఈ 4 కాలాలలో చేసేటువంటివే 4 నవరాత్రులు.